స్తుతి శతకంలోని 12వ శ్లోకం. ఇది కూడా మూకసారంలో 2వ శ్లోకం. ఇవి రెండు చాలా ముఖ్యమైన శ్లోకాలుగా మనం తెలుసుకోవాలి. జాతా శీతల శైలతః సుకృతినాం దృశ్య పరం దేహినాం లోకానాం క్షణమాత్ర సంస్మరణతః సంతాప విచ్ఛేదిని ఆశ్చర్యం బహుఖేళనం వితనుతే నైశ్చల్యమా బిభ్రతి కంపాయాస్తటసీమ్ని కాపి తటిని కారుణ్యపాథోమయీ. మామూలుగా ఒక నది పక్కన ఇంకొక నది, రెండు నదులు ప్యారల్ గా ఒకదాని పక్కన ఒకటి ఉండవు. కానీ ఈ వర్ణాలు అలా చేస్తున్నారు, ఒక నది పక్కన ఇంకొక నది ఉంది అని. కంపాయా తటసీమ్ని కాపి తటిని, ఈ కంపా నది తీరంలో తటిని ఇంకొక నది కూడా ప్రవహిస్తోంది. ఈ నది కూడా, నది ఎక్కడ మామూలుగా ఎక్కడి నుంచి పుడుతుంది? కొండల్లో నుంచి పుడుతుంది. కొండల్లో నుంచి పుట్టి అంతా దానికి ఒక కొండల్లో లోయల్లో అన్ని చోట్ల ప్రవహించి ప్రవహించి చివరికి నదీనా సాగరో గతి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఒక నది యొక్క ఒక దాని పుట్టుక, దాని ప్రవాహం అలా ఉంటాయి సాధారణంగా. కానీ ఈ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రవహిస్తోంది, ఇది ఏమేం చేస్తుంది అనేది చెప్తున్నారు. శీతల శైలత, మంచు కొండ అంటే హిమాలయముల నుండి, జాత పుట్టినదియు, పరం కాని, సుకృతినాం పుణ్యాత్ములైన, దేహినాం దేహధారులకు, దృశ్య కనబడునట్టియు చూడదగినదియు, క్షణమాత్ర సంస్మరణత క్షణమాత్రము స్మరించుట చేతనే, లోకానాం లోకుల యొక్క, సంతాప విచ్ఛేదిని సంతాపమును పోగొట్టునట్టియు, కంపాయాస్తటసీమ్ని కంపా నదీ తీరమున, కారుణ్య పాథోమయీ కరుణయను జలమూర్తిమయమైన, కాపి తటిని ఒకానొక, కాపి అంటే ఒకానొక, తటిని ఒక నది, నైశ్చల్యం నిశ్చల భావమును అంటే స్టాటిక్, ఏ మూమెంటు లేకుండా నది అలా కదలకుండా ఉంటుందండి. కానీ ఈ నది అలా కదలకుండా ఉంటుందిట. నైశ్చల్యం నిశ్చల భావమును, ఆబిభ్రతి ధరించుచునే వహించుచునే, ఆశ్చర్యం ఆశ్చర్యమును కలిగించుచు, బహుఖేళనం వితనుతే బహువిధ విహారమును విస్తరింప చేయుచున్నది అని చెప్తున్నారు. ఇందులో నది నిశ్చలంగా ఉండదు, నది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించిన ప్రవాహం అనేది నది లక్షణం. అటువంటిది ఆ నది చాలా వింతగా ఉంది. ఒక నది పక్కన ఇంకొక నది ఉండదు, మొదటి పాయింట్. రెండో పాయింట్, నది ప్రవాహం లేకుండా ఉండదు. అలాంటిది ఈ నదికి ప్రవాహం లేదు, నిశ్చలంగా ఉంది, ఇంకో నది పక్కన ఉంది. ఎంత వింత! అది ఈ నది ఏమిటిట, గంగలాగానే హిమాలయాల్లో నుంచే పుట్టింది. మరి ఈవిడ పుట్టిల్లు అదే కదా, హిమ పర్వత పుత్రిక కదా ఆవిడ, హిమాలయాల్లోనే పుట్టింది. కానీ కూడా ఎవరికి కనబడ, గంగ అందరికీ కనబడుతుంది. గంగా నది స్నానం చేయాలనుకుని వెళ్ళిన వాళ్ళకి గంగ కనబడుతుంది. కానీ ఈ నది మాత్రం దృశ్య పరం దేహం సుకృతినాం దృశ్య, ఎవరో పుణ్యాలు పరంపరగా ఉన్న వాళ్ళకి మాత్రమే కనపడుతుంది ఆవిడ. గంగా నది వెళ్ళి స్నానం చేయంగానే మన పాపాలు హరిస్తుంది, మనకు ఒక పుణ్యాన్ని ఇస్తుందని మనం అనుకుంటాం. కానీ ఈ నది ఏమిటిట, క్షణమాత్ర సంస్మరణత సంతాప విచ్ఛేదిని, ఒక క్షణం స్మరించుకుంటే చాలట, లోపల ఎప్పటి నుంచి ఉన్న ఎన్నో సంతాపం అంటే
తాపం అంటే ఒక లోపల ఉండే బాధ. సంతాప విచ్ఛేదిని అంటే చాలా ఎక్కువైన ఆ తాపాన్ని కూడా క్షణమాత్ర సంస్మరణత ఒక్కసారి తలుచుకుంటే చాలు ఆ నది ఈ అలా మనకి ఉన్న పాపాలనన్నిటినీ కూడా పూర్తిగా పోగొట్టగలిగినది. తర్వాత మామూలుగా నదిలో జలం ఉంటుంది. ఈ నదిలో కారుణ్య పాథోమై ఈ నదిలో ఉన్న జలమంతా కరుణట. ఈ ఈ కరుణ ఎప్పుడైనా ఎండలకి జలం ఎండిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ నదిలో ఉన్న కరుణ అనే ప్రవాహం ఎప్పటికీ ఎండనిదిట. ఎంతమంది తీసుకున్నా తరగనిదిట. ఎంతమంది పొందినా ఇంకా పొందాలని అనిపించేదిట. అటువంటి గొప్ప కరుణ అనే ప్రవాహం కలిగిన ఒక గొప్ప నది. ఈవిడ ఎక్కడుంది? కంపాయా తటసీమి. ఆ కంపా నది పక్కన ప్రవహిస్తోంది ఈ ఈ నది. అటువంటి ఆ నది తర్వాత ఆశ్చర్యం బహుఖేళనం వితనుతే. చాలా ఆశ్చర్యం ఏంటంటే మామూలుగా నది ప్రవహిస్తూ ఒక్కొక్క చోట సుడిగుండాలు ఉంటాయి, ఒక్కొక్క చోట చాలా స్పీడ్గా ఉంటుంది, ఒక్కొక్క చోట నిశ్చలంగా ఉంటుంది, ఒక్క చోట బాగా కదులుతూ ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది నదీ ప్రవాహం. కానీ ఈ నది ప్రవాహం ఎలా ఉందిట? నిశ్చలంగా ఉందిట. తర్వాత నిశ్చలంగా ఉన్నవాళ్ళు ఏమన్నా పనులు చేస్తారండి? నిశ్చలంగా ఉన్నవాడు స్టాటిక్ గా ఉన్నది ఏదైనా సరే పనులు ఎలా జరుగుతాయి దానివల్ల? కానీ ఈ నదికి అది సాధ్యం. ఎలాగా? ఈవిడ నిశ్చలంగా ఉంటుంది. సృష్టి స్థితి లయ అనే ఆటలని బహు గొప్పగా ఆడుతూ ఆచరిస్తోంది ఆవిడ. సృష్టి స్థితి లయలను అన్నిటినీ కూడా ఆవిడేమి కదలకుండానే ఇది ఒక ఖేళనంగా, ఒక లీలగా ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆవిడ నడిపిస్తోంది. ఆవిడేమి కదలట్లే. ఇప్పుడు కుమ్మరివాడు కుండలు చేస్తాడనుకోండి, లేదా వడ్రంగివాడు ఒక తలుపు చేస్తాడనుకోండి, వాళ్ళు చేసే పనులకి వాళ్ళు కదలకుండా పనులు చేయడం అనేది కుదరదు. వాళ్ళు చేతులు కాళ్ళు కదిలిచ్చి ఆ చేతులతో చేసే పని చేతులతో, కాళ్ళతో చేసే పని కాళ్ళతో చేయాలి. చేస్తే మాత్రమే ఆ పని జరుగుతుంది. కానీ అమ్మవారు చేసే సృష్టి స్థితి లయలందు ఆవిడ హస్తపాదాది ముద్రలు ఏమీ అవసరం లేదు. అన్ని వాటంతట అవే అలాగే జరిగిపోతాయి. ఆవిడ కంటి చూపుతో అన్నీ నడిచిపోతాయి. అటువంటి శక్తి కలిగినది అమ్మవారు. కాబట్టి ఆ నదిలో ఉన్నది కరుణ అనే ఒక జలం. ఈ కరుణా జలం అనేది ఎప్పటికీ ఎండిపోనిదిట. ఎప్పుడు అలా ప్రవహిస్తూ ఉండే ఆ నది గంగ పక్కన, అంటే కంపా నది పక్కన, కంచిలో ఉన్న కంపా నది పక్కన అది కూడా ప్రవహిస్తోంది. నదికి ఉండే గమనములు అంటే నదికి ఉండే మూమెంట్స్, ఆ మూమెంట్స్ అమ్మవారు చేసే లీలలు. లీల అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయం అంటే ఇప్పుడు పురాణాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇది ఫలానా ఆ కృష్ణుడు చేసిన లీలలు, అమ్మవారు చేసిన లీలలు. ఈ లీలలు చెప్పుకోవడం వలన ఏమిటవుతుంది? ఒకసారి ఆ భగవంతుడి యొక్క ఆ లీలలో దాగి ఉన్న ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదే లీల. ఆ లీలని తలుచుకోవడం వల్ల భక్తుడిలో ఒక భక్తి భావం ఇంకా వృద్ధి అవుతుంది. అందుకని ఆ లీలలు తెలుసుకుంటూ ఉండాలి అనేది, ఆ పురాణ ప్రవచనాలు వినాలి అనేది. ఎందుకంటే అది ఒక్కొక్క కథ ఒక్కొక్కసారి వింటున్నప్పుడు ఒక్కొక్క దాని యొక్క లోతు మనకి అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి మొదటి కథ కానీ అర్థమవుతుంది, రెండోసారి కథలో ఉన్న ఆ లోపల
మొరేల్ ఏమిటి అని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కటి మనకి తెలుసుకుంటూ లోపలికి వెళ్తే దానిలో ఉన్న తత్వం ఏంటో తెలుస్తుంది. అదే లీల. ఆ లీలగా ఈ సృష్టి స్థితి లయలని చేస్తూ ఉన్న ఆ తల్లి ఆ కంపా నది పక్కన కాంచీపురంలో అలా విహరిస్తోంది. నది కొండల్లో పుట్టి రకరకాల గతులతో ప్రవహించి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే సంతాపాన్ని పోగొడుతుంది. కానీ ఈవిడ మాత్రం తలుచుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళక్కల. ఇప్పుడు మీరు కంచికి వెళ్తేనేనా అంటే మీ హృదయ కాంచిలో ఎప్పుడో తిష్ట వేసుకుని ఉన్న ఆవిడని మీరు తలుచుకున్నంత మాత్రాన ఆ మీలో ఉన్న ఒక తాపాన్ని, ఒక బాధని, ఒక దుఃఖాన్ని పోగొట్టి అది సమూలంగా పోగొట్టి ఒక శాంతిని ప్రసాదించేది. సంతాప విచ్ఛేదిని. ఇది కంపాయాస్తటసీమ్ని కాపి తటిని కారుణ్య పాథోమయి. ఒక నది పక్కనే ఉన్న ఈ నది ఎంతో నిశ్చలంగా ఉంటూ మళ్ళా ఈ సృష్టి స్థితి లయలను చేస్తూ అన్ని రకాలుగా ఆ కరుణతో అందరినీ అందరినీ కాపాడుతూ పుణ్యవంతులకి మాత్రమే లోచన గోచరం అవుతూ. కాబట్టి మనకి ఆవిడ కనపడాలి అంటే చర్మచక్షులకి కనపడదు. మన ఉన్న పుణ్య బలంతోటి మన లోచనం అంటే అంతర్ముఖమైనప్పుడు ఆ లోపల మనకి దర్శనమిచ్చే ఆ సాక్షాత్కరించే ఆ తల్లి పుణ్యవంతులకు మాత్రమే దర్శనమిచ్చే తల్లి. అటువంటి ఆ తల్లి కాంచీ నగరంలో కంపాతటి పక్కన కారుణ్యపాథోమయిగా అక్కడ ఉన్నది. ఆ దయాజలంతో నిండి ఉన్నది అని ఈ శ్లోకంలో మనకు చెప్పారు. జాతా శీతల శైలతః సుకృతినాం దృశ్య పరం దేహినాం లోకానాం క్షణమాత్ర సంస్మరణతః సంతాప విచ్ఛేదిని. ఆశ్చర్యం బహుఖేళనం వితనుతే నైశ్చల్యమా బిభ్రతి కంపాయాస్తటసీం కాపి తటిని కారుణ్యపాథోమయీ. ఆశ్చర్యం బహుఖేళనం. ఇవి గొప్ప ఆటలట అవి. అంటే మామూలుగా చిన్నపిల్లలు ఆడే ఆటలు ఇవి. సృష్టి స్థితి లయలకి ఎంత గొప్ప గొప్పవి. అటువంటివి చేస్తూ నిశ్చలత్వాన్ని అంటే సాధారణంగా ఒక పని మనం చేస్తున్నప్పుడు మనం ఆ పనిలో నిమగ్నమైపోయి దాని యొక్క మంచి చెడులు మనం తీసేసుకుంటాం. ఇది చేసిన దాని యొక్క బాగా జరిగిందనుకోండి, ఆ గొప్పతనాన్ని నేను చేశాను, అది బాగా జరిగిందని మనం చెప్పుకుంటాం. అదే పాడైంది అనుకోండి, దేవుడిని అప్పచెప్పేస్తాను. దేవుడు సరిగ్గా నేను అనుకున్నది సరిగ్గా చేయలేదు దేవుడు అనుకుంటాం. అంటే దేన్నైనా సరే బాగా జరిగినప్పుడు దాని యొక్క గొప్పతనాన్ని మనకి మనం ఆపాదించుకునే ఒక ఆ ఇది మానవులకి ఉంటుంది. కానీ గొప్ప వాళ్ళకి, జ్ఞానవంతులకి ఏది చెప్పినా సర్వస్య శరణాగతి. ఏది చేసినా కూడా అది దైవం నిర్ణయమే. దైవం అనుకూలించింది, ఇది జరిగింది. దైవానికి ఇది జరగడం ఇష్టం లేదు కాబట్టి జరగలేదు అనే ఒక భావాన్ని పొందగలిగిన వాళ్ళు ప్రజ్ఞావంతులు. అది చాలా సాధన మీద గాని అది అలవడదు. ఆ భావం ఇందులో బాగా చెప్తున్నారు. నైశ్చల్యమాభిభ్రతి. ఆశ్చర్యం బహుకేళనం వితనుతే నైశ్చల్యమాభిభ్రతి. నిశ్చలంగా ఉంటూనే ఏది జరిగినా దేని యొక్క ఆ మంచి చెడులు గాని దాని గొప్పతనం గాని ఏదైనా సరే నిశ్చలత్వంతో తీసుకోగలిగిన శక్తి ఆ అమ్మవారు మనకి ప్రసాదించాలి. ఇది మన భావనగా ఉండాలి. ఆవిడ ఏది చేస్తోందో
ఆ విషయాలన్నీ మనం తెలుసుకోవడం వల్ల మనం ఏం చేయాలి? ఆ భావాలనన్నిటినీ మనం జీర్ణింపజేసుకుని, మనం కూడా ఆ రకంగా నిలబడ్డానికి ప్రయత్నం చెయ్యాలి. అందుకని ఇంతంత గొప్ప గొప్ప విషయాలు ఇందులో చెప్తున్నారు. క్షణమాత్ర సంస్మరణతః సంతాప విచ్ఛేద. ఒక క్షణం తలుచుకుంటేనే సంతాపాన్నంతటిని పోగొడుతుంది. నేను తలుచుకున్నానండి నాకేం కాలేదు అంటే సుకృతినాం అక్కడ మరి. ఆ సుకృతినాం మాత్రమే అక్కడ ఇఫ్, బట్టు అవి చేసుకోవాలి. సుకృతినాం దృశ్య పరం దేహినాం. ఎవరైతే సుకృతాలు చేసుకున్నారో, పుణ్యవంతులు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఆవిడ ఆ ఒక్కసారి తలుచుకోగానే లోపల ఉన్న సంతాపాన్ని, అసలు అటువంటి సుకృతాలు చేసుకున్న వాళ్ళకి సంతాపం ఉండదు. ఆ సంతాపాన్ని వాళ్ళు పొందరు. ఏదైనా అంటే బంధం లేదు కదా వాళ్ళకి. దేనితో ఉన్న బంధం పెట్టుకుంటేనే ఈ సంతాపం. ఏ బంధాలు లేని వాళ్ళకి అసలు సంతాపం ఎక్కడిది? కాబట్టి అటువంటి ఆ స్థితిలోకి చేరడానికి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్న కొద్దీ ఒక సాధనా మార్గంలోకి మనం వెళ్తూ, ఈ సాధనని నియంత్రించుకుంటూ, మన మీద మనకి ఆపాదించుకుంటూ, మనం ముందరికి వెళ్ళేందుకు మెట్లు ఇవన్నీ ఒక్కొక్క మెట్టు వేస్తూ మనల్ని ఎక్కిస్తున్నారు అవి అట్లా. కొంచెం సేపైనా ఆ భావం వస్తుంది కదా మనకి చేసినప్పుడు. అలా ఇలా ఉంటే ఇది మనకి పనిచేస్తుంది అనే ఒక భావమైన ఒక్కసారి వస్తుంది. ఈ భావం ఒక్కసారి మనం ఆ శ్లోకం చదువుతున్నప్పుడు ఒక్కసారి లోపల తిరుగుతుంది. ఇవి కూడా చాలు. అలా ఒక్కసారి మనం తలుచుకోగలిగినా గూడా అమ్మవారు ఎంత కారుణ్యపాతమయ్య ఆవిడ, ఎంత కరుణ కలిగినది. అటువంటి అద్భుతమైన ఆ తల్లి మన స్మరణలోకి వచ్చింది అంటేనే అది కూడా క్షణమాత్ర సంస్మరణతః అన్నారు. సంతాపం, సంస్మరణం ఇవన్నీ కూడా కలపడం వలన ఆ మాట యొక్క బలం ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. ఆ మామూలు స్మరణం కాదు. సంస్మరణం అంటే కంటిన్యూయస్‌గా స్మరణ చేయడం. అటువంటి ఆ స్మరణ చేసే సుకృతినాం వాళ్ళకి సంతాప విచ్ఛేదిని ఆవిడ. అటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించమని ఆవిడని మనం మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ జ్ఞాన మార్గంలోకి మనం అందరం వెళ్ళాలి.